నమస్కారం. వెల్కమ్ టు బీహార్‌కే భక్తి ఛానల్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మెడిటేటర్ శ్రీజ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు శ్రీజ గారు? నేను బాగున్నానండి. ఫెంటాస్టిక్. శ్రీజ గారు, మీ స్పిరిచువల్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయిందండి? నేను ఒక 6 ఇయర్స్ బిఫోర్ అండి కొన్ని సాధనలు చేసేదాన్ని. కానీ నాకు గురువు అనేది తెలియదు. అంటే గురువు ఎవరు ఉండేవారు కాదు. జస్ట్ నేను నా అంతట నేను ఏదో ధ్యానంలో కూర్చోవడము, శివ అంటే దేవుడిని ఇమాజిన్ చేసుకోవడము, ఆ రకంగా ధ్యానంలో చేసేదాన్ని. చాలాసేపు కూర్చునేదాన్ని. డే అంతా కూర్చునేదాన్ని. అంటే కొన్ని ఛాలెంజెస్ ఉండేవి లైఫ్‌లో. దాంతోటి ఏంటంటే ఇంకా కొంచెం వైరాగ్యం వచ్చి చూద్దాం అసలు ఈ ధ్యానం చేసి చూద్దాం అనేసి కొంచెం వైరాగ్యం వైపు వెళ్ళి ధ్యానంలో కూర్చోవడం అలా మొదలెట్టాను. దాంతో బాగా సివియర్‌గా కూర్చునేసరికి చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ రావడం మొదలెట్టాయి. చాలా భయమేసేసిందనమాట. ఇంకా ఎక్స్‌పీరియన్సెస్ చూసేసరికి అమ్మో! ఇది చాలా డేంజర్‌గా ఉంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవి? ఎటువంటిదంటే నాకు థర్డ్ ఐలో ఏదో డ్రిల్లింగ్ లాగా ఫీల్ అయ్యేది. థర్డ్ ఐలో బాగా పెయిన్ వచ్చేది. విపరీతమైన పెయిన్. హెడ్‌లో పెయిన్ వచ్చేది. బాడీలో షివరింగ్ అయ్యేది. చుట్టూరా ఎవరో ఉన్నట్టు అనిపించేది. డ్రీమ్స్‌లోనేమో ఏదో నేను ఎగురుతున్నట్టు కలలు. అండ్ ఒక పెద్ద శివ ఆకారంలో వచ్చి ఆయన ఎనర్జీస్ ఇస్తుంటే నేను ఒక ఇది ఉంటుంది కదా, తాష్కా పత్తా ఉంటుంది కదా, ప్యాక్ లాగా ఎగిరిపోతున్నట్టు అనిపించేది అనమాట. ఎప్పుడు నా చుట్టూరా ఎవరో ఒకళ్ళు ఇలా ఉంటున్నట్టుగా ఒక ఫీల్ ఉండేదన్నమాట నాకు. దాంతో భయం వేయడం మొదలెట్టింది. గురువు లేరు కాబట్టి ఎవరిని అడగలేము కూడా. ఆ తర్వాత అది స్టాప్ చేసేసాక నేను ఇంకా గురువు కావాలి నాకు. గురువు లేనిదే నేను ఆధ్యాత్మికలో చేయలేననేసి ఇంకా నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఒక గురువు కావాలనేసి దక్షిణామూర్తిని నేను ఇమాజిన్ చేసుకుంటూ ధ్యానంలో ఆయనకి చెప్తున్నాను అనమాట, నాకు ఒక గురువు ఇవ్వండి అని. ఆ టైంలో నాకు సడన్గా ఒక ఇంటర్వ్యూ చూశాను యూట్యూబ్లో. ఆయన ఇమేజ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ నాకు మెడిటేషన్లో కనిపించింది. నేను మామూలుగా డ్రైవ్ చేస్తుంటే వీడియోస్ మారిపోతూ ఉంటాయి కదా యూట్యూబ్లో. సడన్గా ఒక వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది ఏంటి అనుకున్నాను. వింటూ ఉన్నాను. ఆయన చెప్పినవి అసలు నమ్మసాధ్యం కాదు. అవి చాలా చాలా విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు ఆయన. సిద్ధాశ్రమం గురించి, 300 ఇయర్స్ బతికిన యోగి గురించి, ఇవన్నీ వింటే అలా ఇలా కూడా ఉంటుందా అనిపించింది. ఈ నెలైనా కలవాలి అనుకున్నప్పుడు తెలిసింది వైజాగ్లో ఆ స్వామీజీ వస్తున్నారు. ఎవరు ఆ గురువు గారు? కుర్తాలం స్వామీజీ. ఆయన దగ్గర నేను మంత్రం తీసుకున్నా. ఆ మంత్రం చేయడం మొదలెట్టాను. మంత్రం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను నేను. మంత్రం అయ్యాక ఇంకా నెక్స్ట్ స్టెప్ కదా, స్పిరిచువాలిటీలో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సరే ఇంకా స్వామీజీ మంత్రం అయితే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు నాకు సుషుమ్న క్రియా యోగా అనేసి అమ్మగారు పరిచయం అయ్యారు. ఆవిడ దగ్గర కూడా నేను శిష్యరకం చేసి ఆవిడ చెప్పినట్టుగా మెడిటేషన్ మార్నింగ్ ఈవినింగ్ అలా చేసేదాన్ని. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా చేశాను. ఇవన్నీ కూడా 1 అవర్ మెడిటేషన్ నా లైఫ్లో ఉండేవి. 1 అవర్ మెడిటేషన్లో నేను ధ్యానంలో కూర్చోవడానికి చాలా టైం పట్టేదన్నమాట. ధ్యానంలో కూర్చుని ఆ థాట్స్ వస్తూ ఉండేవి. ఆ థాట్స్ని స్లోగా చేసి నేను ధ్యానంలో వెళ్ళేసరికి ఆ మెడిటేషన్ అయిపోయేది. నాకేమో ఇంకా చేయాలనిపించేది. కానీ కొన్ని ఆర్గనైజేషన్లో 1 అవర్ కన్నా ఎక్కువ చేయకూడదు, లేకపోతే 1.5 అవర్ కన్నా ఎక్కువ చేయకూడదని చెప్పేవారు కదా. ఇంకా చెయ్యాలని ఉంది మెడిటేషన్. నైట్ అంతా కూడా కూర్చునేదాన్ని. 2 o'clock దాకా మెడిటేషన్లో కూర్చునేదాన్ని. కానీ అది కరెక్టా కాదా తెలీదు. ఇలా నేను 2 o'clock దాకా కూర్చోవడం కరెక్టా కాదా అని తెలుసుకునేసరికి నేను ఒకసారి మళ్ళీ యూట్యూబ్లోనే ప్రబోధ్ సార్ ఇంటర్వ్యూ చూశాను. ప్రబోధ్ అచ్యుత్ అనేసి మా గురుగారు.
ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారనమాట, నైట్ మెడిటేషన్ చేయిస్తారు ఆయన. నైట్ అంతా కూర్చుని రాత్రి 10ంటికి అలా కూర్చుంటే మార్నింగ్ 6 దాకా మెడిటేషన్ జూమ్లో నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి కూడా ఉందా, ఓకే వెరీ గుడ్, ఇది నా కోసమే వచ్చినట్టుంది అనేసి వెంటనే జాయిన్ అయిపోయాను. ఈ రకంగా నేను 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను. 6-7 ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఏమైనా ముందుకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా మీలో మీకు? ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందండి. ఎక్స్ట్రీమ్ అంటే అంతకు ముందు చాలా చాలా విషయాల్లో నేను చాలా విషయాల్ని జయించాను. అరిషద్ వర్గాలు అంటారు కదా, కోపం ఒకటి నాకు విపరీతంగా ఉండేది, ఈగో ఉండేది. బికాజ్ నేను సింగర్ కూడా కాబట్టి బాగా పాడతాను, కంపోజింగ్ చేస్తాను, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాను కొన్ని మూవీస్కి. సో కోపం ఎక్కువగా ఉండేది. కొంచెం స్పీచ్లో కూడా రూడ్నెస్ అనేది ఉండేది. అంటే సడన్గా నేను ఒక మాట అనేయడం అనేది. జనరలీ నేను బై హార్ట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. బట్ ఆ రూడ్నెస్ అనేది నాలో ఉండేది, జనాలు చెప్పేవారు కూడా. కాకపోతే ఈ మెడిటేషన్లో చేరాక అన్నీ కూడా మారిపోయాయండి. ఆ కోపం కానీ అది తగ్గింది. ఫ్యామిలీలో కూడా మా హస్బెండ్తో కూడా చాలా ఫైటింగ్స్ అవి ఉంటూ ఉండేవి. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ నాలో ఒక మార్పు వచ్చింది. అంటే మాకు నేర్పించారు ఇవన్నీ కూడా ఎవ్రీడే. గురువులు ద్వారా వచ్చిందేనండి. ప్రభుత్వం కూడా చెప్తూ ఉండేవారు, ఒక గ్లాస్లో ఎవరైనా మీకు మురికి వాటర్ ఇస్తే మీరు తాగుతారా? తాగరు కదా. సో కోపం కూడా అలాంటిదే. ఎదుటి వాళ్ళు అన్న మాటని మనం తీసుకోకపోతే మనకి కోపం రాదు. అలా అని మీరు కోపాన్ని అణుచుకోవడం కాదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా తిట్టారంటే మీరు కోపంని అణుచుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. ఆటోమేటిక్గా మీలో ఆ కోపం అనేది తగ్గిపోవాలి. అది ఆటోమేటిక్గా ధ్యానం ద్వారానే జరుగుతుంది. మెడిటేషన్ చేయగా మీకు అర్థమైపోతుంది, మీకు కోపమే రాదు. అసలు మిమ్మల్ని ఎవరైనా నిందించినా కానీ తిట్టినా కానీ మీకు ఆటోమేటిక్గా కోపమే రాదు. అది కరెక్ట్ అయిన పద్ధతి. అది విముక్తి అంటారే, దట్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో నాకు కూడా అదే జరిగింది. ఇంతకుముందు నేను ధ్యానంలో కొత్తల్లో వచ్చినప్పుడు నేను కోపాన్ని అణుచుకునేదాన్ని. నేను కర్మ చేయకూడదు, నేను తిట్టానంటే మళ్ళీ నా కర్మ కౌంట్ అవుతుంది కాబట్టి నేను లోపల అడుచుకుందామని చూసేదాన్ని. కానీ ఎంతకాలం అడుచుకుని అది ఒక జ్వాలాముఖిలాగా బ్లాస్ట్ అయిపోతుంది ఆ కోపం అనేది. సో ఒక స్టేజ్ వచ్చినప్పుడు నా కోపం అనేది రావడమే మానేసింది. నన్ను ఎవరు ఏం మాటనా చెప్పినా కానీ నేను ఆనందంగా హ్యాపీగా తీసుకునేదాన్ని. సో ఈ రకంగా మా ఇంట్లో కూడా చాలా చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఫామ్ అవ్వడం మొదలెట్టింది. గొడవలు కానీ అన్నీ తగ్గిపోయాయి. మా హస్బెండ్ కూడా చాలా చక్కగా, ఆయన కూడా కోపం తెచ్చుకోవడం మానేశారు. ఆయనకి కూడా కోపం ఎక్కువే. సో ఆయన కూడా ఇప్పుడు కోపం రావట్లేదు. సో నేను అదే చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా కానీ అరిషద్ వర్గాలు కానీ భయం కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా రూట్స్ తోటి క్లియర్ అవ్వాలి. రూట్స్తో క్లియర్, సర్ఫేస్ లెవెల్లో క్లీన్ అయితే కానీ అది పోయినట్టు కాదు. సో ధ్యానం చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వావ్, నైస్ శ్రీజ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం.